అండ్ నేను మీ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుకు అఫీషియల్. బిగ్ బాస్ తెలుగు 8 4th డే సెకండ్ ప్రోమో వచ్చేసింది. చాలా బాగుంది. చెప్పాలంటే ఒక ఫ్రెండ్షిప్ కోసం ఒక చిన్న సెంటిమెంట్ ఇచ్చాడు నిఖిల్. అసలు మామూలుగా కాదు చెప్పాలంటే. సో అది చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ బాగుందా, ఫేస్ క్లియర్గా కనబడుతుందా, లైటింగ్ డిఓపి బాగా సెట్ అయిందా? బిగ్ బాస్ కోసం నిజంగా చెప్పాలంటే ప్రోమోని చూసేటోళ్ళు ఎక్కువ రివ్యూ చెప్పేవాళ్ళు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే వచ్చిన 2 minutes 3 minutes 10 seconds వెళ్ళి లోపల 30,000 40,000 50,000 లక్ష కూడా వెళ్ళిపోతుంది. నాకు అనిపించింది రే జనాలు చూస్తేనేమో ఎవరికాడు బిజీ లైఫ్లో ఉన్నారు, ఇటు చూస్తే విజయవాడ ఖమ్మం మొత్తం కూడా చాలా బాధాకరమైన విషయంలో ఇటున్నాము, ఏంటి అసలు ఇంత బజ్ ఎలా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాను. తీరా చూస్తే ప్రతి ఆడవాళ్ళు ప్రతి మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రివ్యూ మీద ఎందుకు చెప్తున్నారు అంటే, సో అది కూడా ఒక మంచి పని. చెప్పాలంటే ఆడవాళ్ళకి ఖాళీగా ఉండి కన్నా యూట్యూబ్ చూసుకుని శుభ్రంగా లైవ్ పెట్టుకొని రివ్యూస్ ఇవ్వండి, తప్పేముంది. రివ్యూస్ ఇవ్వడం వల్ల సో మీకు ఇన్కమ్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవడి మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మన డబ్బులు మనం సంపాదించుకుంటే ఒకవేళ $100 అవ్వడానికి 3 నెలలు పెట్టినా సో ఫ్యూచర్ అనేది తర్వాత ఉంటుంది కదా. సో లేడీస్ మీరందరూ కూడా మీకు నచ్చిన పని చేయండి. సో నాకు యూట్యూబ్ లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది అండి. అంటే వంటల ప్రోగ్రామ్ అవనివ్వండి, లేదంటే ఏదైనా కామెడీ స్కిట్లు అవనివ్వండి, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా చిన్న చిన్న కాన్సెప్ట్లు చూసుకున్నా కూడా ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది. సో గేమ్ విషయానికి వస్తే డే 4 సెకండ్ ప్రోమో గురించి మాట్లాడాలంటే బిగ్ బాస్ హౌస్ నైనిక యశ్వికి వీళ్ళిద్దరికీ కూడా బాల్ కొట్టు గోల్ కొట్టు అని చెప్పేసి ఒక గేమ్ ఇచ్చారు. దీంట్లో విష్ణుప్రియ బ్యాటింగ్ ఒక లెవెల్లో ఉందన్నమాట. సో యశ్వి వాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంటారా అని చెప్పేసి మన మణికంఠని క్వశ్చన్ చేసింది. అంటే మనకి కొన్ని విషయాలు డే 1 నుంచి డే 4 నుంచి సెకండ్ ప్రోమో గురించి మాట్లాడేటప్పుడు నేను అంతకుముందు ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా ఏం మాట్లాడుతున్నాను, ఫన్ లేదు, స్పీడ్ లేదు, మొత్తం స్లోగా ఉంటుంది, అన్ని గొడవలను ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నాను కదా. కానీ ఈరోజు హ్యాపీ డేస్ అని చెప్పి ఒక సాంగ్ లాగా ఎక్కడికో వెళ్ళిపోయాను అనమాట. నిఖిల్ సెంటిమెంట్, అబ్బాయి ఏమో ఓదార్చడం, వీడు ఎప్పుడు ఇంతేరా బాబు ప్రతిదానికి సెంటిమెంటల్గా అయిపోతూ ఉంటాడని చెప్పేసి అన్నారు. కానీ ఇవాళ ఏంటంటే ఆ ఒక్క బాత్రూముల క్లీనింగు, బట్టల క్లీనింగు, ఈ మణికంఠ గొడవ ఎన్ని ఎడిటింగ్లో తీసేసి ఉంటే కనుక ఆ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యేది. ఇప్పుడు దాకా బిగ్ బాస్ 4 డే అంటే 4 రోజుల్లో హైలైట్ ఏదన్నా ఉందంటే చెప్పాలంటే మణికంఠ విగ్. అది ట్రోల్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అది కొంచెం బజ్ క్రియేట్ చేసింది. ఎందుకు అంటే మణికంఠని పల్లవ్ ప్రశాంత్తో పోలుస్తున్నారు. సెంటిమెంటల్ పీపుల్, ప్రతిదానికి సెంటిమెంట్ అయిపోతాడు, అది కావాలని చేస్తున్నాడా, లేకపోతే అమ్మని ఎందుకు తీసుకొస్తున్నాడు, ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నాడు అని చెప్పేసి మనోడికి ఒక రైతు బిడ్డ, అమ్మ బిడ్డ అని చెప్పేసి ఒక ట్యాగ్ అయితే తగిలిచ్చేశారు. సో నిఖిల్ ఎమోషనల్ చాలా, అంటే తను ఒక కన్నడలో ఒక మంచి యాక్టర్ అవ్వనా ఏదైనా కూడా బిగ్ బాస్లో తన జెన్యున్గా ఇప్పుడు దాకా ఒక రిమార్క్ లేకుండా అలా వెళుతున్నాడు అంటే సో వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు. చెప్పాలంటే వాళ్ళకి గ్లిజరిన్ లేకుండా కూడా వాటర్ వచ్చేస్తుంది. కానీ బిగ్ బాస్కి సీరియల్కి కమెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళు దానికి కనెక్ట్ చేసుకుంటున్నారు. సీరియల్లో కెమెరాలు ఎదురుకుండా ఉంటే ఇది ప్రతి చోట ఉంటుంది కాబట్టి కొంచెం దొరకట్లేదు. కానీ చెప్పాలి అంటే కనుక అందరూ ఫేక్, అందరూ నటిస్తున్నారు. ఇంకొక 4 రోజులు పోతే పిఆర్ పెట్టుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిఆర్. ఎవరికి ఓటేస్తున్నారు 8122968181 మీరు గెలిపించండి అని పిఆర్. దాన్ని ఒకళ్ళు బ్యాట్ చేస్తారు, ట్రోల్ చేసేవాళ్ళు ఒకళ్ళు. సో పిఆర్ అనేది ఏంటంటే నా పేరు విజయ్ కుమార్, ఈ అబ్బాయి బిగ్ బాస్కి వెళ్ళాడు, సో తిననే మీరు గెలిపించండి అని చెప్పి ఒక 100 మీమ్స్ పేజీలు వేస్తారు, ఒక 100 ట్రోల్స్ వేస్తారు, ఒక 100 ఇన్స్టాగ్రాము ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టి కొత్త ఫేక్ అకౌంట్లో ఏదో అకౌంట్లో ఫ్యాన్స్ పేజ్ విజయ్ తణుకు అని చెప్పేసి కొన్ని క్రియేట్ చేస్తారు. సో ఒక 4 రోజులు పోయాక ఈ అసలైన బిగ్ బాస్ సీజన్ 8 కమర్షియల్ స్టార్ట్ అవుతుంది చెప్పాలి అంటే. సో ఆ విషయానికి వచ్చేస్తే రేపటి నుంచి ఈ 2 ప్రోమోలు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ప్రతిరోజు కూడా నేను మీకు లైవ్ ఇచ్చేస్తాను. సో అలాగే నా యూట్యూబ్ విజయ్ తణుకు అఫీషియల్లో డే 4 అంటే రోజు 4 గంటలకు అవనివ్వండి, 5 గంటలకు అవనివ్వండి, ఎప్పుడైనా సరే మీకు ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, విజయ్ తణుకు అని ఉంటుంది. సో పలానా రోజు నేను లైవ్కి వస్తున్నానంటే యూట్యూబ్ లైవ్కి మీరు వచ్చి
ఏదైనా మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, విజయ్ తణుక్ అఫీషియల్. ఏం మాట్లాడడానికి పెద్దగా మ్యాటర్ అనిపించట్లేదు. ఆ ఫ్రెండ్షిప్ కోసం చిన్న సెంటిమెంట్ నిఖిల్ అదొకటి బాగా నచ్చింది. తను కూడా యశ్వి కూడా కొంత ఈరోజు ఎక్స్ప్లోర్ అయింది చెప్పాలంటే. కానీ ఒకళ్ళు కొంచెం గొడవలు ఉంటాయి కదా, సో అవన్నీ కావాలని చేసింది కొంత ఉంటుంది, ఆటోమేటిక్గా అనుకోకుండా వచ్చింది కొంత ఉంటుంది. ఇంకేదన్నా ఉంటే మనం రేపొద్దున ఫ్రెష్గా మాట్లాడుకుందాం. చాలా మాట్లాడాలి, చాలా ఉన్నాయి మైండ్లో మాట్లాడాల్సినవి ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ రన్ చేసుకోండి మంచిగా హ్యాపీగా. ఇవాళ కాకపోయినా నేను పోయినసారి బిగ్ బాస్ సీజన్ 7లో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి వచ్చేసరికి మీరందరూ ఆదరణ అభిమానం వల్లే ఈ రోజున 50K దాటింది. సో 100K దాటితే హ్యాపీ నేను చెప్పాలంటే. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను 100K కొడతా. సో అలాగే మీకు నచ్చిన కంటెంట్, మీకు నచ్చిన మాటలు, మీ మాటే నా మాట అయి ప్రతి ఒక్క మాటలు ఎవరిని అంటే ఏదైనా పాయింట్ అందరూ ఒకే పాయింట్ మాట్లాడతారు, ఎవరికి ఉండే డిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇక నుంచి అసలైన మ్యాటర్ మాట్లాడదాం. ఈరోజు నేను నా గురించి ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది, నా ఛానల్ కోసం ఎక్కువ మాట్లాడాను. సో ఇక నుంచి రేపటి నుంచి అసలైన విషయం మాట్లాడదాం. ఎందుకంటే నాకు ఏం మాట్లాడడానికి ఇందులో ఏమీ నచ్చలేదు. దాన్ని ఎంత పొడుగు సాగదీయచ్చు. బాల్ ఎలా ఎగిరింది, అది అంత హైట్ వచ్చింది, బ్యాట్ చాలా ఫోర్స్లో వచ్చింది, ఇవన్నీ మాట్లాడచ్చు. అవన్నీ అనవసరం మ్యాటర్. మనం రేపొద్దున అప్డేట్స్తో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్.